హలో స్టూడెంట్స్, సాగుణింతంతో పదాలు కూడా అయిపోయాయి మనకి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాసుకోవాలి? హా గుణింతం. వీటితో ఎక్కువ పదాలు ఉండకపోవచ్చు, ఎన్ని వస్తే అన్ని చూసుకుని రాసుకుందాం. హా గుణింతం రాసేద్దామా? హా గుణింతముతో పదాలు. హా గుణింతముతో పదాలు. దీనికి ముందుగా మనం ఏం చేయాలి? హా గుణింతం రాసుకోవాలి. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది. హ హా, హి హీ, హు హూ, హృ రు, హే హే, హై, హో హో. చెప్పాను కదా హో హో ఎలా రాయాలో. రాసినప్పుడే హౌ, హమ్, హహ. వత్వం కూడా పెట్టుకోవచ్చు, వత్వం పెట్టినా కూడా కరెక్టే అవుతుంది. కాకపోతే ఇక్కడ యత్వం ఇచ్చి పక్కన కొమ్ము ఇవ్వాలన్నమాట. ఇక్కడ యత్వం ఇచ్చి కొమ్ము దీర్ఘం ఇవ్వాలి. అవి హో హో అవుతాయి. వత్వం ఇచ్చినా కూడా తప్పేం కాదు, వత్వం కూడా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మా గుణింతల్లో యా గుణింతల్లో వత్వాలు మనం వత్వము అని ఇవ్వము అని చెప్పాం, కానీ దీంట్లో ఇచ్చినా కూడా తప్పేం కాదనమాట, ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇలా అందంగా ఉంటుంది. ఇప్పుడు పదాలు ఏమొస్తాయో హాతో చూద్దాం. హా, లా, మా కొమ్మిస్తే ము, హలము. హా, రాగుడిస్తే రి, నా గుడిస్తే ని, హరిణి. హా, వా, వాకి యావత్తిస్తే వ్యా, వాకు యావత్తిస్తే వ్యా, మా కొమ్మిస్తే ము, హవ్యము. హకు దీర్ఘమిస్తే హా, లా కొమ్మిస్తే లు, హాలు. హకు దీర్ఘమిస్తే హా, రాకి సున్నా పెడితే రం, హారం. నెక్లెస్ హారం ఉంటాయి కదా అవి. హకు దీర్ఘమిస్తే హా, సాకి సున్నా పెడితే సం, హాసం. అంటే దరహాసం అంటాం, చిరునవ్వు అన్నమాట. హాసం అంటే నవ్వు. హా గుడిస్తే హి, లాకి సున్నా పెడితే లం, బాగుడిస్తే బి, హిళంబి. హా గుడి దీర్ఘమిస్తే హి, నా కొమ్మిస్తే ను, డా కొమ్మిస్తే డు, హీనుడు. హా గుడి దీర్ఘమిస్తే హి, నాకి సున్నా పెడితే నం, హీనం. హా కొమ్మిస్తే హు, హూకి సున్నా పెడితే హుం, కాకు దీర్ఘమిస్తే కా, రాకి సున్నా పెడితే రం, హుంకారం. హా కొమ్మిస్తే హు, సకేత్వమిస్తే సే, సేకి సావత్తిస్తే సే, హుస్సేన్.
కొమ్మిస్తే హు, క క హుక్. హకి రుత్వం ఇస్తే హురు, ద. యాకి సున్నా పెడితే యం, హృదయం. హకెత్వం ఇస్తే హే, చక్వం ఇస్తే చు, చుకి చావత్ ఇస్తే చు, హెచ్చు. హకేత్వం ఇస్తే హే, ల, న, హేళన. హకేత్వం ఇస్తే హే, తాకొం ఇస్తే తు, వాకొం ఇస్తే వు, హేతువు. హకేత్వం ఇస్తే హే, దీర్ఘం ఇస్తే రా, హే రామ్, హే అల్లా అలా అంటాం కదా, హే రామ్. హకైత్వం ఇస్తే హై, మా, హైమా. హైమా రాసుకోవచ్చు, హైమావతి రాసుకోవచ్చు. హకైత్వం ఇస్తే హై, సకొమ్ము దీర్ఘం ఇస్తే సు, సుకి కావత్ ఇస్తే స్కూల్, స్కూల్, హై స్కూల్. హకైత్వం ఇస్తే హై, నాకు దీర్ఘం ఇస్తే రా, నాకు దీర్ఘం ఇస్తే నా, హైరానా. చిన్న విషయానికి గట్టి గట్టిగా చేస్తూ హైరానా పడిపోతూ ఉంటాం కదా మనం, అది హైరానా. ఇదే హకోత్వం ఇస్తే హో, లగ్గుడి దీర్ఘం ఇస్తే లీ, హోలీ. హకోత్వం ఇస్తే హో, ల్, హోల్, రంధ్రం, చిల్ అనమాట, హోల్. హకోత్వం ఇస్తే హో, ప, ప, హోప్, నమ్మకం. ఇంకా నమ్మకం పెట్టి ఇంకా హోప్తో ఉంటాం కదా మనం. ఎవరు ఎన్ని చేసినా సరే వారిని నమ్ముతూనే ఉంటాం, ఇంకా వారి మీద నమ్మకం పెట్టుకుని ఉంటాం. లేదంటే ఏదైనా పని జరగకపోయినా సరే ఇంకా జరుగుతుందని హోప్తో ఉంటాం. మనకి జాబ్ వస్తుందని హోప్తో ఉంటాం, మన క్యారెక్టర్ వస్తుందని హోప్తో ఉంటాం, మనం ఇంకా మంచి రోజులు వస్తాయని హోప్తో ఉంటాం. అది హోప్ అంటే నమ్మకం అన్నమాట, నమ్మకం పెట్టుకుని ఉంటాం. హకౌత్వం ఇస్తే హౌ, నాకు దీర్ఘం ఇస్తే రా, హౌరా. హౌలా అనేది రాయిద్దులేండి, హౌలా అని కూడా ఉంటుంది కదా, హౌరా. హకౌత్వం ఇస్తే హౌ, స్, హౌస్. హాకి సున్నా పెడితే హం, స, హంస. హాకి సున్నా పెడితే హం, పగ్గుడిస్తే పి, హంపి. హాకి సున్నా పెడితే హం, దగ్గుడిస్తే ది, దికి రావతిస్తే ద్రి, హంద్రి. హాకి సున్నా పెడితే హం, గమ్మిస్తే గు, హంగు. చాలానే వచ్చాయండి. ఈ హాతో కూడా పదాలు బాగానే వచ్చాయి. మనం చాలా తక్కువ వస్తాయేమో అనుకున్నాను, బాగానే వచ్చాయి. ఇవన్నీ ఒకసారి చదివేసుకుందాం. హ, లా, మా కొమ్మిస్తే ము, హలము. హ, రగ్గుడిస్తే రి, నగ్గుడిస్తే ని, హరిణి. హ, వాకి యావతిస్తే వ్యా, మా కొమ్మిస్తే ము, హవ్యము. హా, రక్కొమ్మిస్తే లు, హాలు. హా, రాకి సున్నా పెడితే రం, హారం. హా, సాకి సున్నా పెడితే సం, హాసం. హగ్గుడిస్తే హి, లాకి సున్నా పెడితే లం, బాగ్గుడిస్తే బి, హిళంబి. హగ్గుడి దీర్ఘం ఇస్తే హి, నా కొమ్మిస్తే ను, డా కొమ్మిస్తే డు,
హీనుడు. హగ్గుడి దీర్ఘమిస్తే హీ, నాకి సున్నా పెడితే నం, హీనం. కొమ్మిస్తే హు, హుకి సున్నా పెడితే హుం, కకు దీర్ఘమిస్తే కా, రాకి సున్నా పెడితే రం, హుంకారం. కొమ్మిస్తే హు, సకేత్వం ఇస్తే సే, సేకి సావత్ ఇస్తే సే, హుస్సేన్. కొమ్మిస్తే హుక్, హుక్. హకి రుత్వం ఇస్తే హృ, ద, యాకి సున్నా పెడితే యం, హృదయం. హకెత్వం ఇస్తే హే, చకొమ్మిస్తే చు, చూకి చావత్ ఇస్తే చు, హెచ్చు. హకేత్వం ఇస్తే హే, లా, నా, హేళన. హకేత్వం ఇస్తే హే, తక్కొమ్మిస్తే తు, వాక్కొమ్మిస్తే వు, హేతువు. హకేత్వం ఇస్తే హే, రా, హే రామ్. హకాయిత్వం ఇస్తే హై, మ, హైమ. హకాయిత్వం ఇస్తే హై, స కొమ్ము దీర్ఘమిస్తే సు, సుకి కావత్తిస్తే స్కూల్, హై స్కూల్. హకాయిత్వం ఇస్తే హై, నాకు దీర్ఘమిస్తే రా, నాకు దీర్ఘమిస్తే నా, హైరానా. హకోత్వం ఇస్తే హో, లగ్గుడి దీర్ఘమిస్తే లీ, హోలీ. హకోత్వం ఇస్తే హో, ల్, హోల్. హకోత్వం ఇస్తే హో, ప, హోప్. హో ఎలా రాయాలి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. హో ఇలా ఎత్తం ఇచ్చి కొమ్ము ఇవ్వాలన్నమాట. హోకి హో అయితే ఎత్తం ఇచ్చి కొమ్ము దీర్ఘం ఇవ్వాలి, అది హో, హో. హకౌత్వం ఇస్తే హౌ, రఘు దీర్ఘం ఇస్తే రా, హౌరా. హకౌత్వం ఇస్తే హౌ, హౌస్. హకి సున్నా పెడితే హం, స, హంస. హకి సున్నా పెడితే హం, పగ్గుడిస్తే పి, హంపి. హకి సున్నా పెడితే హం, దాగ్గుడిస్తే ది, దికి రావత్తిస్తే ద్రి, హంద్రి. హకి సున్నా పెడితే హం, గా కొమ్మిస్తే గు, హంగు. హా మీద కూడా చాలా పదాలు రాసుకున్నాము. ఇంకా పదాలు వస్తే కనుక మీరు చక్కగా రాసేసుకుని భాషని చక్కగా నేర్చుకోండి.